5 ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ని డిహెచ్బి గ్యాంగ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ పేర్లు వివరాల్లోకి వెళ్ళినట్లయితే సోహెల్ నేటివ్ ఆఫ్ ముంబై, రాహుల్ నేటివ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, జాఫర్ నేటివ్ ఆఫ్ మహారాష్ట్ర, గోపాల్ నేటివ్ ఆఫ్ ముంబై, బాలి నేటివ్ ఆఫ్ పల్ఘర్ డిస్టిక్ మహారాష్ట్ర. వీళ్ళ 5 అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే గతంలో వీళ్ళందరికీ కూడా నేర చరిత్ర ఉన్నది. ఇందులో మనం సోహెల్ని చూసినట్లయితే పూణేలో ఒక మర్డర్ కేసు, సైబరాబాద్లో 4 హెచ్బి కేసులు, బెంగళూరులో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అదేవిధంగా రాహుల్కి ముంబై, పూణేలో 13 హౌస్ బర్గ్లరీ కేసులు ఇన్వాల్వ్ అయినాడు. జాఫర్ గతంలో మనకి సైబరాబాద్లో 4 హెచ్బి కేసులలో ఇన్వాల్వ్ అయినాడు. గోపాల్ అండ్ బాలి వీళ్ళిద్దరు కూడా ముంబై, పూణేలో హెచ్బి డెకాటీ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో మనకి సోహెల్, జాఫర్ గతంలో 2013లో మన సైబరాబాద్లో ఉన్నటువంటి కుషాయిగూడ, మల్కాజ్గిరి లిమిట్స్లో హెచ్బి అఫెన్స్ చేసి అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ కేసులలో డిస్పోజల్ అయిన తర్వాత వీళ్ళు జైల్లో పరిచయం కావడం జరిగింది మిగతా 5 కూడా. తర్వాత రీసెంట్గా సోహెల్ 2016 నవంబర్లో బెంగళూరు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా మనకి కొత్తూరు, మహబూబ్నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ బోర్డర్లో ఉన్నటువంటి కొత్తూరులో వచ్చేసి షెల్టర్ తీసుకోవటము. అప్పటికే ఈ రెండో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో జాఫర్ ఈ 2013లో మనకి చల్లపల్లి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత హైదరాబాద్లోనే మన యాకుత్పుర ఏరియాలో వాళ్ళ యొక్క బంధువుల ఇళ్లలో షెల్టర్ తీసుకొని జగదీష్ మార్కెట్లో సెల్ ఫోన్ రిపేర్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరికి గతంలో ఉన్న హైదరాబాద్తో పరిచయము, జైళ్ళల్లో ఏర్పడేటువంటి పరిచయము, వీళ్ళ యొక్క ప్రీవియస్ గత నేర చరిత్ర వీటన్నిటి చూసుకొని ఎప్పుడైతే సోహెల్ బెంగళూరులో అటెంప్ట్ మర్డర్ కేసు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడో వచ్చిన 1-2 మంత్స్కే మళ్ళీ జాఫర్తో కలిసి ఇక్కడ ఏదన్నా మనం లావిష్ ఎక్స్పెండిచర్ కోసము ఏదైనా అఫెన్స్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేయడము. వీళ్ళిద్దరు కలిసి అక్కడ ముంబైలో ఉన్నటువంటి రాహుల్, బాలి, గోపాల్ని వాళ్ళ ఫోన్లో కాంటాక్ట్ చేసుకోవడము, మేము ఇక్కడ షెల్టరు మీకు బైక్స్ కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళని పిలిపించడము. వచ్చేసి వాళ్ళు కూడా వీళ్ళ యొక్క ప్లాన్ని ఒప్పుకొని అందరం కూడా వచ్చినటువంటి అమౌంట్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 5 ప్లాన్ చేసి వాళ్ళు రప్పించడం జరిగింది. వచ్చినాక కొత్తూరులో షెల్టర్ తీసుకోవడం జరిగింది. సోహెల్ ఎక్కడైతే మనకు షెల్టర్ ఉన్నాడో దాని తర్వాత మనకి ఈ నెల పోయిన నెల జనవరి నెలలో మనకి 18-19లో మనకి 4 ప్లేసుల్లో వీళ్ళు హెచ్బి కేసులు చేయడం జరిగింది. ఒకటి 2 చిక్కడపల్లి ఏరియా, ఒకటి తుకారాం గేట్, ఇంకొకటి మహంకాళి. ఈ 4 ప్లేస్లో కూడా వీళ్ళు గ్రేవ్ హెచ్బీలు చేయడం జరిగింది. వీళ్ళ యొక్క ఎంబో ఏంటంటే డే టైంలో పోవటము, ఈ బైక్స్ మీద పోయి రెక్కీ చేసుకోవటము, హౌస్ లాక్ వేసినటువంటి హౌస్ చూసుకోవడము, దానికి ఎట్లా మనం ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా ఉంటుందని చెప్పి చూడటం, ఒకళ్ళు లోనకి వెళ్ళటము, బయట మిగతా వాళ్ళు వాచ్లో ఉండటం, ఎవరైనా వస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. వితిన్ 10-15 మినిట్స్లో ఆ యొక్క అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వచ్చేసి మళ్ళీ సోహెల్ కొత్తూరులో ఉన్నటువంటి సోహెల్ ఇంటి దగ్గరికి వచ్చేసి ఆ ప్రాపర్టీని ఈక్వల్ షేర్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి తుకారాం గేట్లో సీసీ ఫుటేజ్ని ఇందులో మన సైదాబాబు అండ్ శ్రీనివాసన్ ఇద్దరు ఎస్ఐలు చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేసి అక్కడ సీసీ ఫుటేజ్ని కలెక్ట్ చేయడము, దాన్ని ఎన్హాన్స్ చేసుకొని నెంబర్ని ఐడెంటిఫై చేసుకోవడము, ఆ బైక్ అప్పటికే 4 హ్యాండ్స్ మారడము. లాస్ట్కి ఎవరైతే ఇప్పుడు అఫెండరు OLXలో కొనడం జరిగింది. OLXలో కొనేటప్పుడు అతని యొక్క చిన్న క్లూస్ మనకి నేరస్తుని యొక్క క్లూస్ దొరకడం జరిగింది. ఆ క్లూని పట్టుకొని మనం ఇమీడియట్గా వర్కౌట్ చేయడం, వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ 4 అఫెన్స్లలో కూడా మనకి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం, వీళ్ళతో మనం కంపేర్ చేసుకోవడం జరిగింది. రేపు మనకి కోర్టులో కూడా ఎవిడెన్స్లో కానీ ట్రయల్లో కానీ ఈ సీసీ ఫుటేజీ, ఈ ఫింగర్ ప్రింట్స్, ఈ రెండింటిని కూడా మనం టాలీ చేసి వీళ్ళకి 100% కన్విక్షన్ వచ్చినట్టుగా చేస్తూ, అదేవిధంగా కంటిన్యూగా వీళ్ళు రిపీటెడ్ అఫెన్స్ గత చరిత్ర చూస్తే పూణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో వీళ్ళు అఫెన్స్ చేశారు కాబట్టి వీళ్ళని పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా మేము ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది సిపి గారికి. ఫర్దర్గా వీళ్ళని ఒక 1 year వరకు బయటికి రాకుండా చేసే ప్రయత్నం, దాన్ని ఇమీడియట్గా కన్విక్షన్ వచ్చేట్టుగా చేసి హైదరాబాద్కి ఎలాంటి గ్యాంగ్స్ వచ్చినా ఏ రాష్ట్రం నుంచి హైదరాబాద్ అడుగు పెట్టాలన్నా కూడా ఒక భయాన్ని కల్పించే విధంగా వాళ్ళకు మెసేజ్ పంపాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తుంది. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఉన్నారు ఇందులో. వీళ్ళంతా జైళ్ళలో కలుసుకొని పరిచయం ఏర్పాటు చేసుకొని గతంలో అఫెన్స్ చేసినప్పుడు జైల్లో పరిచయం ఏర్పడి ఒక గ్యాంగ్గా ఫామ్ కావడం జరిగింది. 2013లో మనకి సైబరాబాద్లో అఫెన్స్ చేశారు వీళ్ళు. దాని తర్వాత పూణే, मुंबई, बेंगलुरु కూడా అఫెన్స్ చేయడం జరిగింది. एक क्रेडिबल इन्फॉर्मेशन में ईस्ट जोन टास्क फोर्स और चिक्कड़पल्ली लैंड ऑर्डर पुलिस
साथ से 5 मुलजिम इंटरस्टेट गैंग को अपरेंड किया। उनके नाम मोहम्मद सोहेल, राहुल, जाफ़र, गोपाल और बाली। उनके पोजीशन में आधा किलो गोल्ड, 1.5 किलो सिल्वर ऑर्नामेंट्स, 1 टू व्हीलर, 1 लैपटॉप, 5 सेल फोन्स रिकवरी किया और 4 गरपोड़ी केसेस डिटेक्टेड किया। 2 चिकटपल्ली, 1 तुकाराम गेट और 1 महाकाली पीएस के है। पूछताछ में ये मालूम हुआ कि ये 4 मुलजिम सोहेल, जाफ़र, गोपाल और बाली मुंबई के रहने वाले, राहुल नेटिव ऑफ हिमाचल प्रदेश भी मुंबई में रहने वाले, जाफ़र हैदराबाद में रह के सेलफोन बिजनेस कर रहा। ये पूरे दोस्ता है। नवंबर 2016 में सोहेल ने बेंगलुरु जेल से रिलीज़ होके आरआर डिस्ट्रिक्ट कोत्तूर में रह के कैटरिंग करके जी रहा था। इनके लैविश एक्सपेंडिचर के वजह से हैदराबाद सराउंडिंग्स एरिया में प्रॉपर्टी ऑफेंस करने के लिए इन्होंने प्लान किया। प्लान को उनके दोस्तों के इन्फॉर्म करके अच्छा पैसा के साथ 2 व्हीलर और शेल्टर देने के लिए ऑफ़र किया। एज़ पर देयर प्लान जनवरी 2017 में राहुल, गोपाल और बाली मुंबई से हैदराबाद आके सोहेल और जाफ़र से मिला। इन लोग दिन में 2 व्हीलर गाड़ियों में फिर के लॉकवुड हाउसेस को रेकी करके ऑफेंस करते थे। गरपोड़ी करके सोना चांदी पैसे लूटकर सोहेल के घर के पास बांट लेते थे। इन लोगों को रिकवरी प्रॉपर्टी के साथ चिकटपल्ली पीएस को फर्दर इन्वेस्टिगेशन के लिए हैंड ओवर कर दिया। सर वर्थ ऑफ रुपीस कितनी है पूरे? टोटल आपकी